కామారెడ్డి జిల్లాలో అధిక వరదలు సంభవించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆహ్వానం మేరకు శనివారం రామకృష్ణ మఠ్ ఆధ్వర్యంలో రాజంపేట మండలంలోని నడిమితాండా, ఎల్లాపూర్ తాండా గ్రామాల్లో వైద్య శిబిరం నిర్వహించి చుట్టుపక్కల మొత్తం 7 తండాలకు చెందిన 293 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య చికిత్స చేశారు. రామకృష్ణ మఠ్ వైద్యులు డాక్టర్ సుష్మిత్, కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ తేజస్వినిలు ప్రజలను పరీక్షించి జలుబు, దగ్గు, తుమ్ములు, నొప్పులు, జ్వరం తదితర వ్యాధులను కనుక్కొని చికిత్స చేయడం జరిగింది. అలాగే వారిలో కొంతమందికి షుగర్ కూడా ఉన్నట్టు పరీక్షల ద్వారా తెలిసింది. వీరికి రామకృష్ణ మఠ్ ద్వారా దాదాపు 2 లక్షల రూపాయల విలువైన మందులను ఉచితంగా అందించడం జరిగిందని రామకృష్ణ మఠ్ ప్రతినిధులు తెలిపారు.